సో నేను పుట్టి ఆ తర్వాత 8th క్లాస్ వరకు నివసించిన ఒక ఇంటి కథ చెప్తాను మీకు. ఇది ₹1,00,00,000 ఇచ్చినా ప్లాన్ చేసినా జరగదు. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. మేబీ అదే ఇంట్లో మా మిగతా వాళ్ళందరూ ఉన్నారు, అదే ఇంట్లో నేనున్నాను. మా అందరి జీవన విధానాలు ఏం చేయదు. కాబట్టి నా జీవన విధానానికి మా ఇంటికే సంబంధం లేదు. నేను ఒకవేళ ప్యారిస్లో పుట్టినా ఇదే స్థితిలో ఉండేవాడిని. సో ఆ ఇంటి కథలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాట పాడతాను. అది గోరెటి వెంకన్న రాసింది. నేను ఒకసారి ఎవరో ఒక మిత్రుడు పర్వతాలు నాకు క్యాసెట్ ఇస్తే నా వాక్మెన్లో అప్పుడే కొన్నాను. ఏవో వినాలి వినాలి చెవులో పెట్టుకుని వినాలని. ఇతను ఎవరో బాగా పాడుతున్నాడు పాటలు, ఒకసారి విను అన్న తర్వాత బస్సు ఎక్కి ఆ రష్ అంతా రణగొన్నదంతా కాస్త సర్దుమడిగిన తర్వాత నాకు ఒక మాట వినిపించింది ఆ పాటలో. ఇది మన ఇటు ఉత్తరాంధ్రకే పోదామా, కన్నీటి తెలంగాణ చూదమా, ఏ ఇటు కన్నీటి రాయలసీమ చూదమా, ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల తెల్ల సీమల పుట్టాలున్నవి, సున్నమేయని గోడలకు బల్లి గుడ్లే తెల్లంగున్నాయి, సాలెగూడు వల్లిన పరదాలే ఈ పేదవాళ్లకు దోమలిచ్చిన దోమ దేవుడిచ్చిన దోమ తెరలాయే. అసలు ఈ పాట విన్నప్పుడు నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అప్పటికి మా ఇల్లు కూలిపోయింది. రెంటింట్లో ఉంటున్నాం, చిన్న ఇల్లు. నిజానికి ఈ గది ఉందా, మా ఇల్లంతా కలిపి ఈ గది అంతా లేదు. అంత చిన్న ఇంట్లో, అంటే మేము రెంట్ తీసుకున్న ఇంట్లో ఏ ఇరుకు లేకుండా ఉన్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద నెలల్లో మనసులు చాలా ఇరుకైపోయి సఫికేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఆ మనిషిని చూస్తే వీడు తలిపేసుకుంటాడు, వీడు ఉంటే వాడు రాడు, వాడు సోఫాలు కూర్చుంటే వాడు లోపల కూర్చుంటాడు, అందరూ పడుకున్నాక ఇది గబగబ కుక్కల్లా తింటారు. ఇలా జీవితాలు పాడుగా. అయితే మా పాతింటి కథ ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి లేదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. మా ఊళ్ళో కరెంట్ ఉంది. అంటే నేను 1920, 30 ప్రాంతంలో ఎట్లా జీవనం నివసించారో మా ఇంట్లో అట్లా. దానికి కార్యకారణాలు ఏమైనా ఏదో కారణం చేత కరెంటు బిల్లు కట్టని కారణంగా కరెంటు కట్ చేసారు. మేమెందుకు కడతామంటే మేమెందుకు కడతామని కరెంటు బిల్లు కట్టలేదు. దానివల్ల చీకటిని అనుభవించే ఒక అవకాశం వచ్చింది. నేను మా కజిన్స్ అంటే మా నరసింహరావు, మల్లికార్జును, మా అక్క కృష్ణవేణక్క, శైలజక్క, ఉమాకాంత్, సత్యమన్న, ఇంతమంది ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లలు. సో ఫుల్ టైం పాస్. మేము ఆడుకోవాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఆట. ఇవన్నీ పక్కన పెడితే చీకటి అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా. అసలు నేను 8వ తరగతి వరకు చీకట్లోనే ఉన్నాను. నేను ఒక్కడిని హాయిగా రాత్రి కూడా చీకట్లో ఆడుకునేవాడిని. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని, మన ధర్మం అంటాం కదా, అంటే ఇప్పుడు పిల్లలు చేయని పనులు అనుకోకుండా నేను చేసినవి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు ఒక పని ఉండేది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఎంత సిన్సియర్ చేసినో అప్పుడు అవి ఎంత శ్రద్ధగా చేసిన. ఏంది, ప్రతి రూమ్లో ఒక దీపం ఉండేది. ఆ దీపంలో కిరోసిన్ పోయాలి. ఆ దీపపు సెమ్మె ఉంటుంది గాజుది, దాంట్లో ముగ్గేయాలి. ముగ్గేసి ఇట్లా చేయతో అంటే ఏదైనా డస్ట్ ఇష్టం తిరిగితే ముగ్గు దులిపేసిన తర్వాత ఆ దీపం వెలిగించుకోవాలి. సో వెలిగించే బాధ్యత వేరే వాళ్ళది. తర్వాత మా అమ్మ ఉద్యోగం ఎక్కిన తర్వాత ప్రతిరోజు ఆ ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కునే టీ చేసి ఇచ్చేవాడిని కొన్ని సంవత్సరాలు. మా అమ్మ వస్తుందంటే నేను ఆడుకునే ఆటైనా వదిలిపెట్టి టీ చేసి ఇచ్చి మళ్ళీ నేను ఆటకు పరిగెత్తేవాడిని. ఈ రెండు. తర్వాత ఇంకొక పని, నేను మా కజిన్ బ్రదర్ కలిసి చాలా దూరం వెళ్ళి గ్లాసుల పాలు కొనుక్కొని రావాలి. కొనుక్కొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరం కొట్లాడాలి. కొట్టడం తర్వాత వాడి గ్లాసుల పాలు, నా గ్లాసుల పాలు, ఏదో గ్లాస్ కింద పోవడము లేదా సగం కింద పడడం జరుగుతుంది. తర్వాత మా ఇంటి దగ్గర బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్లో ఆ గ్లాస్ పాలలో నీళ్ళు కలుపుకొని రావాలి. వచ్చిన తర్వాత ఆ లంబడి కొడుకులు నీళ్ళ పాలు పోస్తున్నది వాళ్ళు పిలుచుంటే మేము ఎంజాయ్ చేయాలి. ఇది ఎవ్రీడే జరిగేది ఆల్మోస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నట్టు హీటర్లు లేవు. కరెంట్ వెళ్ళినప్పుడు హీటర్ ఎందుకు ఉంటుంది. ఇంటి వెనక ఓ పెద్ద ఆనకాగు ఉండేది. ఆనకాగు కింద కట్టెలు. ఇప్పుడు రాత్రిపూట పెడితే పొద్దున కల్లా ఆనకాగు నిండా నీళ్లు కాగితే ఇంటి మొత్తానికి వేడి నీళ్ళు సరిపోయాయి. సో ఆ ఇంట్లో అందరినీ లేపే బాధ్యత మా అత్తది, నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడది. ఇది దాదాపు ఎవ్రీడే జరుగుతుంది, కానీ ఓవరాల్గా ఇట్లా జరిగేది. అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి, అప్పుడప్పుడు మనసులు, ఇవన్నీ ఎవరి ఇంట్లో ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక కర్వాణ క్రమణికల పద్ధతి ఇలా ఉండేది. ఇప్పుడు ఏజ్ ప్రకారం లేపి స్నానాలు పోయించాలి. సో అందరికంటే చివరి స్నానం నాన్న, ఎందుకంటే అందరికంటే చిన్నవాడు నేను. సో నాకు ఎక్స్క్యూజ్ అనమాట. స్కూల్కి వెళ్ళే 5 నిమిషాల ముందు స్నానం చేయించి తల దూకి మాతో పంపించేది. నన్ను ముట్టుకోవడానికి ఎవరికి వీల్లేదు. వాడు పడుకొని వాడిని ఎందుకు లేపుతారు మీరు అట్లా. అది అట్లా అదొకటి. ఆ తర్వాత ప్రతిరోజు లేదా అట్లీస్ట్ వారంలో 2-3 సార్లు
ఇంటి నుంచి బయటికి అంటే బాత్రూంలోకి అంటే దొడ్డి అంటారు దాన్ని, దాంట్లో మెట్లు దిగుతుంటే పొద్దున్నే ఇట్లా ఒక గీత కనిపించేది. అంటే పాము తిరుగుతుంది, కానీ ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఈనాటి నేను ఆశ్చర్యపోతే ఎవరు అసలు ఆ గీతను ఎవరు పట్టించుకోలేదు. ఆ పాము ఇంట్లోకి వస్తుందేమో, ఇప్పటిలాగా ఈ దుర్భేద్యమైన ఇల్లు కానీ ఉత్తమ మట్టి ఇండ్లు, ఎటు చూసినా బొక్కలే, ఎటు చూసినా ఇది. ఆ తర్వాత ఆ పాము తిరిగేది, ఎవ్వరికి కనబడలేదు. ఆ తర్వాత ఒకనొక రోజు ఆ పాము ఒక బొక్కలో ఉందని తెలిసింది. ఆ పామును పట్టుకోవడానికి ఒకటి తీసుకొచ్చాను, చుట్టుపక్కలంతా చేరారు. తర్వాత అదే పాము ఇంకొకసారి ఒక ఇంటి అనసూయమ్మ అని ఒక ఆమె ఉండేది, వాళ్ళ ఇంటి మిద్దె మీద ఎంత పొడుగు ఉందంటే ఈ వాల్ ఉందా, ఇంత పెద్ద పాము పైన గోడకు పట్టుకుంది, పైకి ఎక్కుతుంది. నేను ఆశ్చర్యపోయి చూసాను, అంత పొడవు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, కాబట్టి మా అమ్మను ఎవరినో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏది అబద్ధం కాదు, అందుకే మీరు నమ్మలేరు. ఎందుకంటే ఈ జనరేషన్లో మంచి సబ్స్టిట్యూట్ ఇళ్లలో ఉంటున్నారు, అందరికి కరెంట్ వచ్చేసింది కాబట్టి ఎక్స్పీరియన్సెస్ లేవు, ఫోన్ లేవు, వాట్సాప్ లేవు, ఫుల్ ఆటనే ఆట. ఆ తర్వాత అదే పాము జరిగిపోతుంది, జరిగిపోతుంది. దానికి విషం ఉండదు, కానీ దాన్ని చెర్లకోల అంటే తెలుసా? చెర్లకోల అంటే ఇట్లా కొట్టుకుంటారు, ఇట్లా కొరడ. ఆ కొరడ స్పెషాలిటీ ఏంటి? ఆ కొందలు చివరివి సన్నగా షార్ప్గా ఉంటాయి, ఆ కొడితే చీలిపోతుంది. జరిగిపోతుంది స్పెషాలిటీ ఏంటి? సినిమాలో అది చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ తర్వాత దాని కొన సన్న తోపు ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా అటాక్ చేయడానికి వస్తే తన ముందు భాగాన్ని ఇట్లా పెట్టి ఆ వెనక్కి సగం లేపి కొడితే ఎవడైనా చుట్టుకొని పడవలసింది. అట్లా ఆ పామును పట్టుకొచ్చిన వాడిని కొడితే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, జరిగిపోతుంది, దొరకలేదు. ఆ తర్వాత ఇదొక స్టోరీ. ఆ తర్వాత మా ఇంట్లో వర్షం ఎప్పుడు వర్షాకాలంలో వర్షం పైనుంచి కొట్టుకు, అంటే ఇక్కడ పడితే ఇక్కడ బిందె పెట్టాలి, అక్కడ పడితే అక్కడ బిందె పెట్టాలి, ఈ విధంగా కొట్టుకులు ఉండేవి. పిల్లలందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే, తల ఒక గిన్నె తెచ్చి పెట్టాల్సిందే. మేము వంట చేసుకునే ఒక రూమ్ ఉండేది, అదంతా బండలు ఉండేవి కాదు, మా ఇంట్లో ఒక రూమ్ మాత్రమే బండలు, మిగతా అదంతా నేలే. సో ఇప్పుడు మనం బయటకు వెళ్తేనే అబ్బా కాళ్ళకి ఇట్లా ఇట్లా, ఇంటి నిండా మొత్తం బురదని. ప్రతిరోజు ఇల్లు అలుపుకోవాల్సిందే, పేడతో ఇల్లంతా అలికేవాడు మా అమ్మ, మా పిన్నమ్మ. అసలు వాళ్ళు పడే కష్టం సైన్స్లో పెట్టింటే రాకెట్ తయారు చేసేటోళ్ళు పెట్టలేదు, ఇంట్లో గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇంటి పెట్టాలి, పెట్టిన తర్వాత నైట్ పడుకోవడానికి ప్లేస్ ఉండదు, ఎందుకంటే ఇల్లంతా పొట్టికి. సో మా బాల్యం అంతా దాదాపు పిల్లలందరూ పెద్దలందరూ ఎవరో ఒకరింట్లో నైట్ కూడా పడుకునేవాళ్ళు. ఇల్లు లేదు, పడుకునే ప్లేస్ లేదు. ఎంత సహృద్భావం ఉండేదంటే మమ్మల్ని అందరినీ పంచుకునేవాళ్ళు అనమాట. అయ్యగారు మీ పిల్లలిద్దరిని ఇక్కడ పంపించేసింది అని. ఇంకోటి ఎవరు ఏం కోరుకోరు, అసలు ఒక మూల ఇస్తే దుప్పటి ఉందా, ఉతికిందా, చెడిపోయిందా, వేరే వాళ్ళు అసలు ఆ తాటే లేదు. ఆడుకొని పడుకోవడం ఆయన. తర్వాత ఎండాకాలం వర్షాకాలం బిగినింగ్లోనేమో మిద్దె మీద పడుకునేవాళ్ళం, ఎండాకాలం ఎండే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడు నేను మా అత్త పక్కన పడుకునేవాళ్ళం. రాత్రి పిల్లలందరం మిద్దె మీద దుప్పట్లు వేసుకొని పడుకొని అందరూ పైన ఎగిరితే కింద మట్టి రాలుతుంది, అందుకని ఎగరడానికి వీల్లేదు. వర్షాకాలం పైన నడిస్తే కిందికి దిగుతుంది కాలు, అందుకని పరిగెత్తడానికి వీల్లేదు, ఎప్పుడు కూలుతో తెలియదు. అంత డేంజరస్ యాంబియన్స్లో హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత అందరం పిల్లలందరం కూర్చొని రాత్రి డిస్కషన్, నీకు ఈరోజు దెబ్బలు పడ్డాయా, నీకు దెబ్బలు పడ్డాయా అంటే పడలేదు అంటే అందరు నవ్వితే ఎవరో వచ్చి కొట్టడం వల్ల, అందుకని దెబ్బలు తింటేనే పడుకోవాలి, అది రూల్ అది. ఆ తర్వాత ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఏంది, నన్ను పెట్టుకొని పెంచిన ఆవిడ సరోజమ్మ గారు, ఆమె పక్కన పడుకునేవాడిని చిన్న ఉన్నప్పుడు. నిండా దుప్పటి కప్పుకున్న తర్వాత వర్షం పడగానే అందరు మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతాయి, ఆమె నేను పడలేసేవాళ్ళం కాదు. వెరీ స్ట్రేంజ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలే పిల్లాడికి జ్వరం వస్తుంది, నువ్వు ఎవరు అసలు ఎవరు పట్టించుకోలే, ఆశ్చర్యం. ఇదొక డైమెన్షన్. తర్వాత ఎప్పుడు పప్పులు గిప్పులు కూరలు గిరలు ఏమీ లేవు, వెరీ రేర్. అసలు హైజీనిక్ ఉంటుందా, ఆరోగ్యమా, ఆర్గానిక్, ఇవే డిస్కషన్స్ లేవు. పొద్దున్న లేస్తే అది మంచి అన్నమా, బ్రౌన్ రైస్, ఏ థాట్ లేదు. ఆ పైన జాడీలో అది కూడా ఇట్లంటే కూలిపోతుంది, అటువంటి పైన ఒక సెల్ఫ్లో జాడీలో మచ్చు అంటారు దాన్ని, దాని జాడీలో ఎప్పుడు పెట్టిన చింతకాయ పచ్చడి ఉండదు, ఎప్పుడు అయిపోయేది కాదు, అది ఎవరు పెట్టిందో నేను ఎప్పుడు రుచులకు తెలియదు. అది ఆ చింతకాయ పచ్చడి చేతితో తీయాలి, కంచంలో నూకాలి, ఉప్పు వేయాలి, ఇంత నూనె వేయాలి, మొత్తం కలపాలి, ఆ చింతకాయ పచ్చడి తినిపోవాలి. ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ లేదు. నేను మా ఊర్లో ఉన్నంత కాలం ఏనాడు హోటల్ తినలేదు.
అట్లా హోటల్లో ఊర్లో వాడు తింటే పాపం కింద లెక్క. ఎవడన్నా ఊరు నుంచి వచ్చిన వాడు బస్ స్టాండ్లో దిగి వాడు హోటల్లో తినాలి తప్ప ఊర్లో వాళ్ళు హోటల్లో తినేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం సరదాగా అట్లా ఇది తింటున్నాం టేస్ట్ కోసం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకా స్ట్రేంజెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మేము తింటుంటే పైన తేలు పడేవి, చిన్న తేలు, రెడ్ తేలు ఎర్ర ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఎప్పుడు చూసి భయపడలేదు. అంటే ఇట్లా పడేదా పప్ప? తింటుంటే పడితే తేలు పడ్డది, తేలు పెట్టా. నేను ఒకసారి మంచు మీద ఎక్కి చూసా, ఒక కుప్ప ఇన్నుండే తేలు. దాని పక్కన బాగుంటే తీసుకుని ఆడుకున్నా తప్ప దాన్ని ఇదంతా అతిశయోక్తి కాదు. మీరు మా అమ్మని అడగచ్చు, మా ఇంట్లో బతికిన అందరూ అట్లీస్ట్ 80% ఇంకా బతికే ఉన్నారు. సబ్కో మీరు క్రాస్ కర్ సక్తి అండ్ చెక్ కర్ సక్తి. ఇది అతిశయోక్తి కాదు, నిజంగా జరిగింది. కొంచెం అందంగా చెప్తున్నా నేను. అప్పుడు నిజంగా తేలు అంటే తేలే. అయితే అవి ప్రమాదకరం కాదు. ఓసారి మా మల్లికార్జున్ అంటే మా చిన్నాన్న కొడుకు, మా చిన్నాన్న ఎప్పుడు ఆఫీస్ మీద బాబు అని పిలిచాడు. వాళ్ళ డాడీని బాబు అని పిలిచాడు. బాబు 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 ఇట్లా అంగిబట్టి లాగేవాడు. అదొక గోమ్ అనమాట, మారాం చేయడం. ఏమిరా ఏంది ఆఫీస్కి వాళ్ళు వదిలింటే బాబు 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 ఆయన బావులమ్మడు ఆడ కొడతా నేను బాబు 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 ఇంకెటు పోయినా బాబు 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 బాబు. ఇది ఒక 5-6 ఏళ్ళు నడిచింది. నా తర్వాత పోయేటప్పుడు రూపాయలు ఆటలు ఇస్తే అయిపోయింది. ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు దాన్ని. ఇది ఇలా ఉండగా ఒకసారి ఆయన షర్ట్ వేసుకున్నాడు, టక్ వేసుకున్నాడు, రోడ్డు మీద పోయిండు, గట్టి కేక్ వినిపించింది. లోపల తేలింది, పుట్టిన హాస్పిటల్కి పోయి దానికి ఏదో యాంటీ ఇంజెక్షన్ ఏదో వేసుకున్నారు. మళ్ళీ అక్కడే షర్ట్ తగిలించండు, మళ్ళీ అట్లా జస్ట్ దులిపి వేసుకుంటాడు అంతే. నథింగ్ చేంజ్. అంటే తేళ్ళు సమూలంగా ఇంటికి వెళ్ళిపోవడం ఎప్పుడు ఏ కార్యాచరణ చేయలేదు, నాకు తెలియదు. అదే ఒక రోజు మేమంతా చేయలేదు. అప్పుడంత లేదు. మా ఇల్లు లాంటి ఇల్లు ఇక ప్రపంచంలో ఎక్కువ లేదు. అది స్ట్రేంజ్. అది అందరూ అట్లున్నారు, వెరీ లిబరల్ మైండ్స్. అందరూ సురక్షితంగా ఉన్నారేమో, అందుకే ఏమో తెలియదు, ఏమో ఐ డోంట్ నో. నాకు ఆలోచించిన నాకేం చిక్కదు. ఎందుకంటే మనకు చిన్న పురుగు కనిపిస్తేనే ప్యానిక్ అయిపోయి. అప్పుడు ఈ మందులు లేవు కదా, ఏదన్నా భయం ఉంది. మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చు, బట్ మా ఇంట్లో లిబరల్ లేదు. తర్వాత స్ట్రేంజెస్ట్ థింగ్స్ జరిగాయి. మేమంతా ఆడుకుంటుంటే మా ఇంటి నుంచి అంటే పడసాల అని పిలిచారు. ఆ పడసాల నుంచి దొడ్లోకి వెళ్ళే ఆ తలుపు దగ్గర హఠాత్తు ఒకటి కనిపించింది. నేను మా మల్లిగాడు ఉన్నాను. నా జీవితంలో అంత పెద్ద ఎండ్రకాయ చూడలేదు నేను. ఎండ్రకాయ పండు ఎంత ఉంది తెలుసా? ఇంత ఉంది, ఇంత. దాని కాలు ఒక్కొక్కటి ఎంత ఉంది. ఏ కలర్ ఉందంటే ఆరెంజ్ కలర్ ఉంది. ఎండ్రకాయ మంచి మంచి గుడ్లు ఇట్లా ఉంది. ఎవరూ భయపడలేదు. పావు గంట సేపు దాంతో అవుట్. మా సైన్ చెప్పిన వచ్చింది వాళ్ళకి, ఏం రాదు ఎండ్రకాయ బయట అయిపోండి, ఆడుకోకండి, దూరం ఉండండి దానికి అన్నదే కానీ వామ్మో ఎండ్రకాయ చూడు అట్లా ఎవరు అనలే. అంతా మా చిన్న వచ్చిండు, వచ్చి ఏమిరా ఏంటంటే ఎండ్రకాయ చిన్న అంటే అవునా చూద్దాం అంటే దాన్ని ఇట్లా 2 కట్టలతో తీసుకుపోయి నేను మమ్మల్ని అట్లా పెడితే అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ లాక్కొచ్చి ఇట్లా పెడితే అటు బాయ్ మళ్ళీ లాక్కొచ్చి ఇట్లా పెట్టిన తర్వాత మా ఇంట్లో బాయ్ ఉండేది, తీసుకుపోయి బాయ్ వేసేసాం. అతను ఎండ్రకాయ ఇప్పుడు కనపడలేదు. ఇప్పుడు నా క్వశ్చన్, అంత పెద్ద ఎండ్రకాయ అక్కడికి ఎట్లా వచ్చింది అనేది నాకు ఇప్పటికీ మిస్టరీని. ఇది పక్కన పెడితే ఒకసారి అసలు వర్షం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఎండ్రకాయ ఇస్తుంటే ఆశ్చర్యం, కానీ అక్కడ సముద్రం అంత పెద్ద ఎండ్రకాయ ఎక్కడ తిన్నది, ఎక్కడ చేసింది, ఎక్కడ పెరిగింది మనకు తెలియదు. ఎవరు వదిలిపెట్టరు కదా. అంటే ఏదో ఒక చాలా సార్లు మిస్టరీస్ అంటారు చూసినావా, అదొక మిస్టరీ హౌస్. ఒకరోజు అందరం ఎండాకాలం పడుకున్నాం. పడసాల్లో అందరూ ఒకటే చోట పడుకోవాలి, ఎవరికి రూములు లేవు. హాల్. ఇప్పుడు అందరు ఎవరి రూములు వాళ్ళవి అయినా సరే ముఖాలు మార్చుకుంటారు, అందరూ ఒకరి పక్కన ఒకరు కంటిన్యూస్గా. అయినా ఎట్లా పిల్లలు ఉంటారు నాకు తెలియదు. సో ఇట్లా అందరు పడుకున్న తర్వాత మా అక్క ఇట్లా పడుకుంది ఒక మధ్యాహ్నం. మేమంతా ఆడుకుంటాం. అయితే ఓకే, ఇట్లా పడుకుంటే పక్కన గాఢ నిద్రలో ఉందాన్ని తేలు కాదు తేలుంది పక్కన స్థిరంగా ఉంది. అట్లా ఎంత ఉంది తెలుసా? ఇంత ఉంది. ఇనుప తేలు చాలా పెద్దది. అది కొడితే అవుట్. అది వెరీ రేర్. ఇనుప తేలు, ఇనుప కొండు ఉంటుంది దాన్ని. ఇప్పుడు ఇదంతా పిల్లలం కదా, నిజానికి ప్యానిక్ అయిపోలే. మేమందరం చూసి అదే మా మల్లిగాడు వచ్చింది అన్నాడు. అందరూ సైలెన్స్ అయిపోయింది. వాడు చెప్పు తీసుకుంటాడు, మా చిన్న మంచి షూ ఉంటుంది, తప్పకుండా ఎట్లా తీసి మెల్లగా నడుచుకుంటూ వచ్చి పట్ట కొట్టి చచ్చిపోయింది. అతికింది నేల మీదనే. మా అక్క స్టిల్ స్లీపింగ్. నాకు తెలియదు, 1 నుంచి తెలియదు. నిద్ర లేచినాక
నీ పక్కన తేలుందంటే గంట సేపు పెట్టింది. అయ్యో తెలియదు. ఒకసారి మా షేర్ చెప్పిందమ్మా, వెరీ యాక్టివ్ పర్సన్, పండు తింటుందని చెప్పినా కదా, ఆమె నడుచుకుంటూ పోతుంటే హఠాత్తు గట్టిగా అరిచింది. ఏమని అరిచింది? తేలు అరిచింది. తేలు అరిచి పరిగెత్తుకొని చూస్తే నేలకు ఆమె కాలికి మధ్యన తేలు పచ్చడైపోయింది. ఆ రేంజ్లో తొక్కేసింది. తేలు కుట్టడం చూసాను కానీ మా పిన్నమ్మ తేలు కుట్టడం ఫస్ట్ టైం చూసాను. అది వెరీ స్ట్రేంజ్. తర్వాత ఇంతవరకు ఏ ఇంట్లో జరిగింది, మా చిన్న అన్న వెరీ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్, సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఆ అలవాటు నాకు కూడా వచ్చింది. ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో అన్నం వేసి ఆయన మంచి చేతులు అట్టుకోసుకోండి రా అంటే అంత రౌండ్ కూర్చోవాలి ఇట్లా. తర్వాత ఆ బేసన్లో అన్నం అంత వేసి ఆ తర్వాత చేతులు మంచి కడుక్కొని నెయ్యి వేసి నూనె వేసి వాటిని ఏదో ఒకటి అన్నీ కలిపి పచ్చళ్ళు అంతా కలిపి ఒక మిశ్రమం తయారు చేసి అందరు చేతుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద 2 చేతులు ఈ సైజ్ ఇట్లా కలిపేవాడు. ఇట్లా నేను జోక్ చేస్తలేను, ఇంత ముద్ద ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేతులను బట్టి సైజు అందరికి ఇస్తే తినాలి. సో ఫస్ట్ పచ్చడి ముద్ద, 2 పప్పు ముద్ద, 3వది మజ్జిగ ముద్ద. అయిపోయింది భోజనం. 3 ముద్దలు అయిపోయింది అంతే. ఆ తర్వాత గిన్నె కడిగేసుకుంటే అయిపోతుంది. సో ఎప్పుడన్నా ఎక్కువ గిన్నె కడగాల్సిన అవసరం లేదనుకుంటే అట్లా. తర్వాత ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెడితే ఆ మామిడికాయ పచ్చడి పండగ, అటు పరిగెత్తి ఆ ముక్క ఈ ముక్క తీసుకుంటూ ఉండగా వాళ్ళు పచ్చడి పెట్టేస్తే ఆ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత సోగి అందులో కలిపి అందరికి ముద్దలు పెడితే అదొక సెలబ్రేషన్ ఉండేది. సో తర్వాత నేను మెట్ల మీద నుంచి మా అమ్మ ఆశ్చర్యపోతే 2 సందర్భాలు ఇప్పుడు ఇలా మారడానికి ఆ 2 కారణాలని ఆయన ఒక కంక్లూజన్కి వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ పైన మాది ఇప్పటిలాగా మెట్లు కాదు, రాళ్ల మెట్లు. ఇప్పుడు దేవాలయాల్లో రాళ్ల మెట్లు ఉంటే రాతి మెట్లు అస్సలు ఈవెన్గా ఉండవు, అనీవెన్ ఉంటాయి. అడవిలో అరుణాచలం ముందు ఎట్లుంటాయి అట్లా అనీవెన్గా. ఇంకోటి అంటే అట్లా ఉండేది అనమాట. సో నన్ను పైన మా అమ్మని ఎవరో దింపి ఆ పైన మిద్దె మీద డోర్ వేసేలోపు నేను టాప్ 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 అని కిందికి వచ్చి స్ట్రేట్ కూర్చొని ఆడుకుంటున్నాను. మా అమ్మ ఇప్పటికి ఆశ్చర్యపోతుంది హౌ దట్ హ్యాపెండ్. ఇదొకటి. ఆ తర్వాత నేను ఒకసారి ప్రతిరోజు ఒకటే కప్పులో టీ తాగేవాడిని. స్కూల్కి వెళ్ళాలి, నాకు ఆ కప్పే కావాలి అది మారం చేస్తే వేరే కప్పులో తాగన్నది మా ఇంట్లో. అది ఏదో వచ్చింది. ఆ తర్వాత ఇదే కప్పు కావాలంటే మా అమ్మ చాలా అసహనానికి పప్పు చేస్తున్నది. సిల్వర్ పప్పు గంట కొడితే నాకు ఒక హాఫ్ డే నాకు ఏ ఆలోచన రాలి, ఇప్పటివరకు ఏ ఆలోచన వస్తలేవు ప్రాబ్లీ. ఇదొకటి. ఆ తర్వాత అంటే అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెల పిల్లలు అందరూ కలిసి ఉంటే ఎట్లుంటుంది. తర్వాత మాకు ఆడుకోవడానికి మా చుట్టుపక్కల పిల్లలందరూ కలిస్తే బ్రహ్మాండమైన అది. తర్వాత వర్షాకాలం వస్తే ఇట్లా అదో పొడుగు. సో ఇప్పుడు వెతికిదా కనబడదు. ఇంకొక 2 ఇన్సిడెంట్స్ చెప్తా, వెరీ రేర్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మేము పిల్లలం కదా, పెద్దోడు అట్లే ఉంటుంది, ఏదో ఆట పాట కథ. ఒకసారి మా అందరూ అంటే మా అమ్మ, మా పిన్నమ్మ, శైల పిన్నమ్మ, ఇంకెవరో మా సరోజమ్మ అందరూ కూర్చున్నారు మధ్యాహ్నం ఇప్పుడు టైం పాస్ కాదు. అందులో హఠాత్తుగా మా శైల పిన్నమ్మ అడిగిందంట, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో ఏడుస్తారా అని మీరు. ఆమె కానీ మీరే అని ఏడుస్తారా అంటే ఎందుకు ఏడవమంటే అయితే నేను చచ్చిపోయినట్టు దుప్పటి కప్పుకుంటా ఒకసారి ఏడవని చూద్దాం. మధ్యాహ్నం కూడా టైం పాస్ కాక దుప్పటి కప్పుకుంది, సరదాగా స్టార్ట్ చేసి సురందరమ్మ మంచిగా ఉంటుంది కానీ ఇట్లా అయిపోయా. ఇట్లా 2-3 నిమిషాలు ఏడిచిన తర్వాత నిజంగా ఏడుపు స్టార్ట్ అయింది వీళ్ళకి. నిజంగా ఏడుపు స్టార్ట్ అయ్యి ఘోరంగా ఏడుస్తుంటే అందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి ఏడు బాగునికి వస్తుంది, ఆమె లేవనికి వస్తలేదు. అందరు ఏడో మొదలు పెట్టారు. ఈ మీద లోపల ఆలోచిస్తుంటా ఇప్పుడు సగంలో ఏడు బాబు జోక్ అంటే వీళ్ళే ఉంటారు ఒక సందిగ్ధంలో. అదంతా హఠాత్ ఎవరో ఒకరు ఊరికే ఒక్కొక్కరు కుక్క తిట్టిపోయినట్టు ఇదే మాట దరిద్ర మాట. ఇదొకటి. అన్న చిన్నప్పుడు 4 ఏళ్ళు జరిగిన ఒక మీద లేదంటే ఆయన పాగడ తర్వాత నేను పుట్టిన తర్వాత ఎప్పుడు ఏడవలేదు. ప్రాంక్ అప్పుడే చేశారు. అంటే ఇప్పుడు నన్ను ఎక్కడన్నా ఎవరికన్నా అప్పచెప్తే హాయిగా నన్ను మర్చిపోవచ్చు. ఇది ఒకటే వెరీ స్ట్రేంజ్ ఫినామినా. అంటే నా చుట్టుపక్కల జరిగినవి, నా ఇంట్లో జరిగినవి, నా ఒంట్లో జరిగినవి ఇవన్నీ కలిపి చివరిగా మా ఇంటిని ఆ ఊర్లో వాళ్ళు రకరకాల కారణాల చేత మేము బ్రాహ్మణులం కాదని, లేకపోతే వీళ్ళు సద్బ్రాహ్మణులు కదా వాళ్ళని గొప్పదంటే మమ్మల్ని వెలేసారు. అంటే సైకలాజికల్గా దే డోంట్ పే అటెన్షన్. మంచిది నేను పెగ్గేసుకోండి కారణం ఏదైనా వీళ్ళు మంచోళ్ళు కాదని అనిపించింది. వీ డోంట్ కేర్.
అంటే బ్రాహ్మణులను పెంచేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు కేర్ కూడా చేయలేదండి. ఓకే. అంటే మేము పిల్లల్ని కేర్ చేయాలి, పెద్దోళ్ళని కేర్ చేయాలి. ఎవడు పెళ్ళికి పోకపోతే అసలు పోయేవాళ్ళమే కాదు అసలు. ఓకే. వాళ్ళ ఒక లిబరేషన్ ఉన్నది. మా మా నాయనమ్మ నన్ను బాగా చూసుకునేది, ఒక ఒక హెల్తీ అటాచ్మెంట్ ఉండేది. ఆమెకు ఎప్పుడైనా కోపం వస్తే ఎంత సున్నితంగా మందలించేదంటే అంత సున్నితంగా. ఆమె ప్రతిరోజు ఆమె డ్యూటీ కాఫీ కాయాలి. పొద్దున్నే మేము గ్లాసులు తీసుకుని నాయనమ్మ చుట్టూ కూర్చోవాలి, పెద్ద గ్లాస్. నాయనమ్మ కాఫీ అయిందా, పోస్తా ఉండరా. ఆమె తాళ్ళు అని, అంటే ఉండు అని, తాళ్ళు అంటే ఉండు అని ఆమె ఊత తాళ్ళు తాళ్ళు పోస్తా తాళ్ళు అనేది. అదే పోసిన తర్వాత మళ్ళీ పోయి అట్లా 4-5 గ్లాసులు తాగుతుంటుంది. ఎవడు ఆలోచించాలి హెల్త్ ఏంది, చక్కెర ఏంది, ఒక కాఫీ పిల్ల కొనుక్క రావాలి, నల్లగా మురికి నీళ్ళ ఉండేది యాక్చువల్గా. కానీ మనసు బాగుండేది కాబట్టి అది టేస్ట్ అనిపించేది. ఆమె హఠాత్తుగా వయసు మళ్ళింది, కొంచెం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎండాకాలం బయట పడుకోబెడితే మంచినీళ్ళు. నేను పొద్దున్న నిద్ర లేస్తానే ఫస్ట్ చూసేది ఆమె పొట్టని. పొట్ట కదిలితే స్కూల్కి వెళ్ళాలి, పొట్ట కదలకపోతే స్కూల్కి వెళ్ళాలి. అసలు చావు పుట్టకల మీద ఏ దారి లేదు నాకు. సో ప్రతిరోజు పొట్ట చూస్తుంటే స్కూల్కి వెళ్ళిపోతుంటే ఒక రోజు పొట్ట కదలలేదు, చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మా ఊర్లో వాళ్ళు రాలేదు శివాన్ని వేయడానికి. అప్పుడు మా ఇంట్లో ఉన్న నలుగురు, మా అమ్మ, మా పిన్నమ్మ, మా సునందమ్మ డెడ్ బాడీని తీసుకుపోయారు. ఇప్పుడు ఏంటంటే చాలా సంచలనం. అంటే రెవల్యూషనరీ మైండ్ సెట్ హఠాత్తుగా రాదు, కుటుంబ వాతావరణం అట్లే ఉంది. ముగ్గురు, ఇంకొకరు ఎవరు? మా సరోజమ్మ. అంటే ఎవరన్నా కావచ్చు, అంటే ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళే. మా లక్ష్మీ పిన్నమ్మ వెరీ డైనమిక్. సరే వ్యక్తిగత విషయాలు ఏవో విసురులు తొరుగు తిట్టుకోవడాలు పక్కన పెడితే ఇట్లా కొంగు తీసి నడువు పెట్టిందా ఎవడొచ్చి జేజమ్మరా అని లెక్క చేసేది లేదు. అంటే నిలబడితే అట్లా, లేకపోతే వద్దు. ఇంకా అది మనకు మంచిదా చెడ్డదా కాదు, ఇక అనవసరం. జానకమ్మ నడు, ఎవ్వడక్కర్లేదు మనకు, బాధకమ్మ. ఆమె అన్నదా అందరు ఇప్పటికీ ఎంత అనుకున్నా ఆమె ఒక మాట అంటే ఇప్పటికి ఒక వాల్యూ. నరసింహరావు గారు అంటారు వాళ్ళు, ఇది ఒకటి. ఇంకా లాస్ట్ కిల్సన్ చెప్తే అయిపోతుంది. మా రావు గారు ఫిలాసఫీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస ఒకసారి సూసైడ్ నోట్ రాసింది. నేను ఏదో వయసులో, డిగ్రీ వయసులో, అసలు చెప్పలే నాకు జీవితం వద్దనిపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను రాస్తే అసలు రచ్చ ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చారు, ఏడుపులు తూర్పులు ఎడగొప్పలు, తర్వాత ట్రంకాలు, తర్వాత టెలిగ్రాము. ఇప్పటిలాగా బైకులు, కార్లు లేవు కదా, అంత నడుచుకుంటే వాళ్ళు పరిగెత్తాలి, పురమాయించాలి. ఇల్లంతా గంభీర వాతావరణం. నేను చెప్పినంత కాకపోవచ్చు, బట్ వెరీ వెరీ సీరియస్ ఇట్ వాస్. అందరూ మనోడు వచ్చింది మంచిగా, ఇంతమంది వచ్చారు, అందరూ వచ్చారు. కాదు లీక్ అయింది, కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు? మా పిల్ల మన డైలాగ్ నరసింహరావు లోపలికి పోయి తినిపో అన్నది. తింటాం మాట్లేం లేదు. లోపలికి పోగానే తలిపేసి కొట్టింది. అంటే కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, అయిపోయింది. ఎక్కడ అందరూ ఉంటే అక్కడ పెట్టింది. అంటే అసలు ఆ టార్చర్ పోలీస్ స్టేషన్లో కూడా ఉండదు. జెండు మామూలు మామూలు కొట్టడం తెలుసా? అసలు కొట్టడం అంటే ఉతి గారేయడం అంటారు చూసినావా, అట్లా కొట్టడం. కానీ ఎప్పుడు ఇక్కడ గాయం కాదు, ఇక్కడ గాయం కాదు. అప్పుడు చిన్నపిల్లలు ఎట్లా అంటే ఫీల్ అవుతున్నారు కదా, మేబీ ఇట్స్ నాట్ అబౌట్ జనరేషన్, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. సో ఇది మా ఇంటి కథ. ఇదే కండిషన్. మధ్యలో పోయింది, సిటీకి వచ్చినాక నా ఆనందము, నా శ్రద్ధ, నా సాక్షి అంతా పోయింది. అప్పుడేమో నాకు తెలియకుండా ఇప్పుడు తెలుసు. ఎవరైతే నాయనమ్మని ఎత్తుకొని తీసుకోతున్నప్పుడు నేను ఆడుకుంటున్నా. నేను యాక్చువల్లీ ఆ టైంలో బలిని చంపుతున్నాను, బలి తొండని కొట్టని రాళ్ళతో కొట్టి ఆడాడు. నాకు అసలు దాంతో సంబంధం, స్కూల్కి వెళ్ళట్లేదు అని ఒకటి తెలుసు. తర్వాత నాకు ఒక చిన్నప్పుడు ఇంప్రింట్ అయిన ఒకటి ఉంది. ఈ మధ్యన చచ్చిపోయింది మా పద్మ పిన్ని. వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది. ఏమొచ్చిందంటే, అంటే నాకు ఘోరంగా టచ్ అయింది. ఇప్పుడు నేను ఉన్న స్థితికి అది కూడా ఒక కారణం. అంటే నేను విశ్లేషణ చేస్తే చెప్తున్నాను. ఇది నేను చెప్పేది వెరీ రేర్ థింగ్ అసలు. అంటే ఇందులో ఏముంది అనుకుంటాను. నేను ఆడుకుంటుంటే పోస్ట్ మ్యాన్ వచ్చి కార్డిస్తే దానికి ఇట్లా పసుపు ఉంది అంటే శుభం అని అర్థం. దాంట్లో ఏముందంటే, మా పద్మ ప్రసవించింది, కూతురు పుట్టింది,
నేను ఎంత ఉత్సాహంగా నేను వచ్చినంటే ఇంటికి అసలు సెలబ్రేషన్ చేసుకుంటాను. అసలు ఆ ఉత్తరం ఇస్తే మా ఇంట్లో వాళ్ళ మొహంలో ఏ స్పందన లేదు. పాప పుట్టిందని. పాప గురించి కాదు, నీకేమో పాప గురించి సంతానం నాడు కూడా పాప బాబు. ఫస్ట్ టైం నేను చూశాను అసలు మనిషికి ఏ ఇంట్రెస్ట్ లేదు సాటి మనిషి పట్ల. పుట్టిందా ఎప్పుడు అనే పక్కన పడేసారు. నాకు ఆ రోజు సంథింగ్ ఐ హ్యావ్ నాకు డీప్లీ ఫెల్ట్, వెరీ డీప్లీ ఫెల్ట్. తర్వాత చిన్నప్పుడు నేను వచ్చేసి అన్యూజువల్ ఏంటంటే పతంగి ఎగిరేస్తే చాలా దూరం ఎగిరేసి నేనే తయారు చేసుకున్నాను పతంగి. నా లక్ష్యం ఒకటే ఉండేది, పతంగి నాకు కనబడకూడదు కానీ పతంగి ఉన్నట్టు తెలియాలి. ఈ లక్ష్యంతో వెళ్తే ఎప్పుడు దారం తక్కువ పడేది. ఒకసారి గాలి ఉండేది కానీ ఒకసారి నేను దారం అంతా సంపాదించుకొని మా సత్యమన్న చచ్చిపోయింది, ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను శిశు మందిర్లో మంచి ఆ రోజు సంక్రాంతికి 2 రోజుల ముందు స్కూల్ హాలిడేస్ ఎగరేసిన. మొట్టమొదటిసారి నేను ఇట్లా గోడ మీద కూర్చున్నా. ఇది ఒక డీప్ రూటెడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు సాక్షిగా ఉండడం అన్నది చెప్తారు కదా, గోడ మీద కూర్చొని నిలబడి కూర్చొని పతంగి ఎగరేస్తుంది. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ 4 అవర్స్ గడిచిపోయింది. అసలు ఎవ్వరు లేరు, అందరు పండుగ వాతావరణం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లాగా బిజీ రోడ్డు కాదు, బస్సులు ఉండవు, ట్రాఫిక్ ఉండదు, బియ్యం ఉండదు, నడుచుకుంటూ పోతే శబ్దం రాదు, ఎవరెవరిని పలకరించారు ఊళ్ళో. కాబట్టి పతంగ ఎగిరేస్తున్నా. అసలు నాకు పతంగ అనిపిస్తుంది కానీ నాకు దారం తెలుస్తుంది. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు చాలా అంటే నేను అనుకున్నది చాలా 2-3 సీజన్స్ తర్వాత మేనిఫెస్ట్ అయింది. ఇది ఇలా ఉండగా ఆ గోడ ఎంత ఉంటుందంటే స్కూల్ గోడ కాబట్టి పెద్ద సైజు గోడ. అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్విచ్ బోర్డు ఉందా, దానికి ఇంకొక ఫీట్ ఎత్తు ఉంటుంది, అంత ఎత్తు గోడ. నేను దాని మీద కూర్చున్న సంగతి మర్చిపోయింది. నేను నేల మీదనే కూర్చున్నా అని అనుకున్నాను. నేను దాని మీద నిలబడ్డా అన్న సంగతి మర్చిపోయింది. నేల మీద ఉన్నా అన్నట్టుగా నేను అప్పటికి కపుల్ ఆఫ్ అవర్స్ అయింది. సో హఠాత్తుగా దారం తెగిపోతే నేను నేల మీద ఉన్నట్టు నడిచాను. దాంతో నేను అన్ప్రిపేర్డ్గా అలా వచ్చి పడితే నా హోల్ బాడీ ఇట్లా గుద్దుకుపోయింది అంతర్గతంగా. సో నేను ఆ గోడ పక్కన అట్లే ఉన్నా. అది నా ఫస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్. నేను ఎవరిని పిలవలేదు, నాకు భయం కాలేదు. అంటే చాలా తూచి చెప్తున్నాను. అంటే అంత ఎత్తి దుబ్బుకున పడిపోయింది, లోపలంతా గుద్దుకుపోయింది, ఇట్లా శ్వాస ఆడతలేదు, ఇట్లా గుద్దుకుపోయింది, ఇట్లా పడిపోయింది. ఎంత హైట్ చెప్తే కదా ఇక్కడ నుంచి ఆ స్విచ్ బోర్డు ఉందా, దానిపైన 1 ఫీట్ ఇట్లా పడి అడవడతాడు, ఇట్లా ఇట్లా అవుతుంది. సో దాదాపు చీకటి పడే వరకు ఎవరికి తెలియదు. నేను మొట్టమొదటిసారి ఏ ప్రయత్నం చేయను. మామూలుగా భయం అవుతుంది, ఇది పోసుకుంటారు, ఇది పడుతుంది, ఏదన్నా కావచ్చు, అరుగుల కేకలు, నేను అరచొచ్చు. కానీ నేను ఫస్ట్ టైం నేను ఏం చేయలేదు. నేను అట్లా ఉండిపోయినా, బాడీ మొత్తం రిసెట్ అయింది చూసినాను. నేను లేచి హ్యాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇప్పుడు బాడీ. అంటే సమ్ టైమ్స్ మనం చేస్తే చెడిపోతుందేమో. రకరకాల ఇప్పుడు నేను చేస్తున్న పనులకి చాలా మూలాలు ఉన్నాయి అక్కడక్కడ. అది వరకే సరదా షేర్ చేసుకుని తిన్నాం మనం. చాలా ఇంకా ఏవో అసలు చాలా 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 ఉన్నాయి. ఎప్పుడన్నా ఎన్ని మ్యూజియంస్ అంటే పాతిళ్ళు ఇంకా చెప్తా. లాస్ట్ది ఒకరోజు వర్షం పడుతుంటే మా సరోజ మొత్తం అన్నం కలిపి పెడుతుంది. మా రమక్క, మా మల్లిగాడు వీళ్ళు లేరు, నేను ఉమాకాంత్ ఒక 5-6 మంది ఉన్నాం. మా అమ్మ వాళ్ళు లేరు, ఎక్కడో పక్కింట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కిచెన్ లోపల 1 అడుగు వేస్తే లోపల అంతా పోట్లు కట్టెలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చొని తింటున్నాం. చిన్న దీపం, 6 మంది. బయట ఏదో శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఎవరు ఏం చేస్తారు? వెళ్ళి చూస్తారు. ఎవరో ఒక్కరు వెళ్ళి చూస్తారు కదా. తిని వదిలిపెట్టి అందరూ వచ్చారు, తిరిగి వెళ్ళిపోయింది. కాదే వేరే కంచె తెచ్చుకొని ఇక్కడ తిన్నాం అంతే. కానీ దాని గురించి ఏ డిస్కషన్ చేయలే. నేను ఆశ్చర్యపోయేది, వామ్మో ఇల్లు వెళ్ళిపోయింది, మీ ప్రాణం కాపాడిన ఏమనలే. అయ్యో పడ్డదారా, ఇంకో కంచెం దేపు అందరే తప్ప దాన్ని మేము సీరియస్ తీసుకోలే, మా అత్తమ్మ సీరియస్ తీసుకోలే. అసలు బయట సౌండ్ వచ్చింది, ఒకటేసారి వచ్చింది, ఇట్లా లేచి పడ్డది.
స్ట్రేంజెస్ట్ థింగ్. దాని పక్కనే ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ ఎట్లుండేదంటే ఇప్పుడు మన బూత్ బంగ్లాలు అంటే చూసిండ్రా, లేకపోతే ఏది మన పాడుబడి దయ్యాల సినిమాలు, ఆ సినిమాల్లో ఒకటి రూమ్స్ అరేంజ్ చేస్తే చూసినా చీకటి ఏవో చీకటి పెట్టారు, తాలిగుళ్ళు, తేళ్ళు, ఆ తర్వాత చెత్త, పాత తాళాలు, పాత దస్తావేజులు, ఏవో కంచు బొమ్మలు, అవన్నీ. కృష్ణవేణమ్మ అని ఒక ఆవిడ, అంటే మా నాన్నకి నాయనమ్మ, ఓ అమ్మ. ఆవిడ మొత్తం ఒంటి నిండా బంగారం అంట. అట్లా అంటే ఆమె కృష్ణవేణమ్మ అంటే ఇంకా నడిచే నగల దుకాణం అది. అక్కడే తెచ్చిపోయింది ఆమె. ఆమె వాడిన సామాన్ అంతా ఎప్పుడు ఎవరు ప్రక్షాళన చేయలేదు. కొంతకాలం కలిసి ఉంటా, కొంతకాలం విడిపోయి ఉంటా, ఇట్లా జరిగింది రకరకాలు. అంటే ఇప్పుడు చూసే ఉమ్మడి కుటుంబం సినిమాలు ఉన్నాయి కదా, ఇదొక వెరైటీ ఉమ్మడి కుటుంబం. నాకు ఏమైనా బడ్జెట్ ఇస్తే అట్లాంటి క్యారెక్టర్స్ పెట్టి నేను కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టా సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. వెబ్ సిరీస్ కాదు, ఇన్స్టా సిరీస్. 2.5 నిమిషాలు ఉంటుంది ఎపిసోడ్, 10 ఎపిసోడ్లు ఆల్రెడీ మనది కంటిన్యూ అవుతుంది. అది వేరు. ఇన్స్టా సిరీస్ అంటే క్యారెక్టర్స్, యాక్టర్స్ అట్లా. సో మేబీ ఈ వీక్లో ఎపిసోడ్ అంటే 10 ఎపిసోడ్స్ ఇన్స్టా సిరీస్. అందులో వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ మధ్యన గొడవలు, గురు శిష్యుల మధ్య డిస్కషన్, ఇక్కడ తాగుబోతులు చర్చ, ఇద్దరే ఉంటారు యాక్టర్స్. తర్వాత ఒక 10 మంది కూర్చొని వేసుకునే జోకు, లేకపోతే షాకింగ్ ఎక్స్పీరియన్స్, రెవల్యూషన్స్, ఇట్లా 10 ఎపిసోడ్స్ అన్నమాట. అది ఒక మిస్టీరియస్ హౌస్. అంత 250 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది మేమున్నది. అది మట్టిది. అట్లా మరి